బ్రేకింగ్ న్యూస్. ఫార్ములా ఈ కార్ రేస్ స్కామ్ లో చట్ట ప్రకారమే అంతా జరుగుతుందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఇందులో కక్ష సాధింపు చర్య ఏమీ లేదని, కక్ష సాధించాలనుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే లోపల వేసేవాళ్లమన్నారు. అయితే కాళేశ్వరంపై ఇంతవరకు కేంద్రం ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు. కేసీఆర్, కిషన్ రెడ్డి మధ్య ఉన్న ఒప్పందం గురించి బండి సంజయ్ తెలుసుకోవాలన్నారు. చేసిన తప్పులకు భయపడే ఇష్టానుసారం మాట్లాడుతున్నారంటున్న మహేష్ గౌడ్తో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. ఫార్ములా ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ పైన నెక్స్ట్ చర్యలు ఏముంటాయో అవి తీసుకోవచ్చు అంటూ కూడా గవర్నర్ ఆమోదం తెలిపింది. దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి పీసీసీ ఉన్నారు. లొట్టపీస్ కేసు మరొకసారి తెరపైకి వచ్చిందని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. కేటీఆర్ వాడిన భాష నేను వాడను. కేటీఆర్ తప్పు చేసిండు కాబట్టి జైలుకి పోవడానికి సిద్ధంగా ఉన్న అరెస్ట్ చేయండి అనే మాట చెప్తున్నట్టుగా నాకు కనబడుతూ ఉంది. హరీష్ రావు ఒకవైపేమో కక్ష చర్య అంటున్నాడు. మేము నిజంగా కక్ష సాధించాలనుకుంటే మా ముఖ్యమంత్రి గారి మధ్యలో ఆ మాట ఉండుంటే మేము గెలిచిన 10 రోజుల లోపల కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అందరూ జైల్లో ఉండేవారు. ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ విలువలకు కట్టుబడి మేము దాని మీద ఎంక్వైరీలు వేసాం, కమిషన్లు వేసాం. ఎందుకు వేసాం? 2023 ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఎందుకు గద్దెనెక్కించారు? కేసీఆర్ ఫ్యామిలీ చేసిన దోపిడీ అంతా కూడా వీళ్ళు బయటకు తీస్తారు, ప్రజాస్వామ్య దుర్వినియోగం జరిగింది కాబట్టి వీళ్ళు న్యాయం చేస్తున్న ఆశతో మాకు అధికారం ఇచ్చినారు. వారి యొక్క ఆశలకు అనుగుణంగానే కమిషన్లు వేసాం. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ తీర్పిచ్చింది, అసెంబ్లీలో పెట్టి సిబిఐకి పంపించాం. 48 గంటల్లో పొడుస్తాను అన్నట్టు కిషన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు పలకట్లే? సిబిఐ ఎందుకు ముందుకు రావట్లే? గవర్నర్ గారి దగ్గర ఇన్ని రోజులు ఫైల్ ఎందుకు పెండింగ్ ఉంది? కేటీఆర్ది ప్రైమ్ ఆఫీసీ ఎస్టాబ్లిష్ అయింది కదా, కేటీఆర్ దీనిలో తప్పు చేస్తున్నాడు, రూల్స్కు వ్యతిరేకంగా ప్రభుత్వ సొమ్ముని ప్రభుత్వ ఖజానా నుంచి ప్రైవేటు ఖజానాకి పంపించినాడు. ఇది తప్పా కాదా? ఇది తప్పని తెలిసినప్పుడు ఫైల్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. ఇప్పుడు గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చినారు. చట్టం తన పరిధిలోపు ఏ కార్యక్రమం చేయాలో ఆ కార్యక్రమం చేస్తుంది. దోపిడీ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ, స్కాములు చేసింది కాంగ్రెస్ పార్టీ, కావాలని ఈరోజు బీఆర్ఎస్ పైన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఎవరైనా ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ గారి స్టేట్మెంట్ కూడా ఇదే. అరెస్ట్ అయిందా లేదా? తప్పు చేసినోడు ఎవడు కూడా మేము తప్పు చేసినాము, మేము జైలుకి పోవడానికి సిద్ధంగా ఉన్న మాట చెప్పడు. కేటీఆర్ ఆ మాట చెప్తున్నాడు. స్పష్టంగా కేటీఆర్ తెలుసు నాకు తప్పిదం జరిగింది అని. ఆ తప్పిదం వల్లనే ఆయన జైలుకి పోవడానికి సిద్ధమైండు. చట్టం కూడా ఇప్పుడు చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలంటే ముఖ్యమంత్రి అనుకుంటే వీళ్ళంతా లోపల ఉండేవారు. ఇప్పటికే ఎందుకు మేము ఉదాసీనంగా ఉన్నాం? ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. ఎంక్వైరీ జరిగినా, యాక్షన్ జరిగినా, చట్టరీత్యా కార్యక్రమం జరిగినా చట్టం లోపడే ఉండాలి. చట్టం మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ దశగా కమిషన్లు వేసాం, వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆ చట్టంలో లోపే ఉండి కార్యక్రమాలు తీసుకుంటారు. హైదరాబాద్కి ప్రైడ్గా చెప్పుకునేటటువంటి ఈ కార్ రేస్ని కావాలని ఈరోజు అది చూసి ఓర్వలేక కాంగ్రెస్ నేతలు ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ కార్ రేసు హైదరాబాద్ గర్వమే అయినప్పటికీ నువ్వు రూల్స్ని పక్కన పెట్టి ఏ రకంగా నిధులు ట్రాన్స్ఫర్ చేస్తావు? ఎవరిచ్చారు నీకు అధికారము? నువ్వు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నిజాయితీగా నిబద్ధత పనిచేస్తూ ప్రమాణ చేశావు. ఇలా ప్రభుత్వ సొమ్ముని ఒక ప్రైవేటు వ్యక్తి ఖాతాల్లోకి వితౌట్ క్యాబినెట్ అప్రూవల్, వితౌట్ డ్యూ ప్రొసీజర్ ఏ రకంగా ట్రాన్స్ఫర్ చేసినావు? ఇది తప్పా కాదా? రాష్ట్ర ప్రజలు, మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు తప్పు చేశారు కేటీఆర్ అని. ఈ రేసు వల్ల మనకు ఒరిగింది ఏముంది? నిజంగా పేరు ప్రతిష్ఠ సంతోషం, కానీ దానిలో జరిగిన అవకతవకలు, ఈ పేరు వచ్చింది కాబట్టి దాని అవకతవకలను కూడా రూపొందుదామా, ఎరేజ్ చేద్దామా? అది కాదు కదా. చట్టం ఇప్పుడైతే తప్పు జరిగిందని చట్టం ఫీల్ అవుతుందో చట్టంతో చర్యలు ఉంటాయి. అంటే ఇన్ని రోజులు లేని ఇప్పుడే ఎందుకు గవర్నర్ ఆమోదం తెలిపింది? మరొకసారి బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని తేలిపోయింది అంటూ కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఉదయం నుంచి గవర్నర్ ఎందుకు ఆమోదం తెలిపింది అంటే గవర్నర్ గారిని అడగాల. లీగల్గా వారు ఆప్షన్స్ అని చూసుకొని ఉంటారు. గవర్నర్ గారు కూడా ఊరికే పోగానే ఇవ్వడు కదా, ఆయన కూడా లీగల్ ఆప్షన్స్ చూసుకొని లీగల్ ఎక్స్పర్ట్స్తో వారు సంప్రదించి వారి యొక్క సూచనలు సలహాలు తీసుకుని ఉంటానికి టైం పట్టించుండొచ్చు. అది ఎందుకు ఆలస్యమైందని బీజేపీ నాయకులు చెప్పాలి. మరి ఎట్టకేళ్ళ గవర్నర్ గారు ఆమోదం తెలిపారు కాబట్టి చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇలా కాళేశ్వరం విషయంలో సిబిఐ కేసు అప్పచెప్తే ఎందుకు కాలయాపన జరుగుతూ ఉంది? కిషన్ రెడ్డి గారు చెప్పాలి ఈ మాట. బండి సంజయ్ గారు పదే మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి గారికి కేసీఆర్కి ఉన్నటువంటి మైత్రి బండి సంజయ్ గారు ఫస్ట్ తెలుసుకోవాలి. ఎంత దృఢమైన మైత్రి ఉందో వాళ్ళిద్దరి మధ్య తెలుసుకుంటే బాగుంటుంది. సో ఏంటి సార్ నెక్స్ట్ కేటీఆర్ అరెస్ట్ అవబోతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు చట్టం అరెస్ట్ అవుతాడా కాదనేది చట్టంలో ఉన్నటువంటి ప్రొసీజర్ ప్రకారం చర్యలు ఉంటాయి.
అరెస్ట్ అవుతాడా కాదా నేను కూడా ఎలా చెప్పగలుగుతాను. చట్టం లోపల ఆ కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ ఆధారంగా డెఫినెట్గా చర్యలు ఉంటాయి. ఫిరాయింపుల కేసు పైన ఇప్పటికే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది స్పీకర్ పైన. ఈ 10 నియోజకవర్గాలు ఉప ఎన్నికలు రాబోతున్నాయి అంటున్నారు. ఉప ఎన్నికలు రాబోతామనే ప్రచారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటి నిర్ణయం అనేది స్పీకర్ గారి కోర్టులో ఉంది. వారు నిర్ణయం ప్రకటించిన తర్వాత చూద్దాం. సో ఈ డీసీసీల ప్రక్రియ కానివ్వండి, మిగతా నామినేటెడ్ పదవులు వారం 10 రోజుల్లో డీసీ ప్రకటిస్తారని ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. సో మొత్తానికి వారం 10 రోజుల్లో డీసీసీకి సంబంధించినటువంటి ప్రకటన ఉండబోతుంది. అండ్ సేమ్ టైం ఏదైతే ఈ కార్కి రేస్కి సంబంధించి నిజంగా అది హైదరాబాద్కి గర్వం అయితే మంచిదే, కానీ గర్వం అని చెప్పుకొని దానికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు ప్రైవేట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది. ఇఫ్ నిజంగా అందులో ఎవరైతే తప్పు చేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా అరెస్ట్ తప్పదు అని అయితే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమ బిగ్ టీవీ, గాంధీ భవన్.